హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజైతే పాలకూర ఉల్లికారం అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటే వెరీ టేస్టీగా ఉంటుంది అనమాట. దానిలోకి నేను జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు 4 తీసుకున్నానండి. ఎందుకంటే నేను కొంచెం కారం యాడ్ చేస్తాను. మీకు అవసరం లేదంటే మొత్తం ఎండుమిర్చితోనే చేయొచ్చు. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం 4 మిర్చి వేసాను. కరివేపాకు అవి వేపుకొని పక్కన పెట్టేసుకోవాలా. నేను చిన్న 4 కట్టలు అయితే పాలకూర కట్టలు తీసుకున్నాను. దానికి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 అయితే సరిపోతాయి అన్నమాట. కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేస్తేనే ఆనియన్స్ బాగా తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి దాన్ని పక్కన వేరే ట్రేలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసాను. ముందుగా మనం పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను కదా, చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న పాలకూరని పోపులోకి వేసాను అనమాట. బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి పాలకూరని. దానిలోనే కొంచెం పసుపు యాడ్ చేశాను. ముందు కొంచెం దానిలో ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసేసుకోండి. ఎక్కువ తక్కువ అవుతుంది. కొంచెం కావాలనుకుంటే అయిపోయిన తర్వాత చూసి వేసుకోవచ్చు. నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఒక రౌండ్ మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ మిర్చి, ధనియాలు అవి పట్టుకోవాలి, తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. నేను మిర్చి కొన్ని వేసాను కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఫైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంతలోకి పాలకూర కూడా మెత్తగా సాఫ్ట్ అయిపోయింది అనమాట. నేను ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం పాలకూరలోకి యాడ్ చేశాను. టేస్టీ పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.